హలో గైస్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ వార్ 2. ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, అలాగే ఖైరాద్వాని గారు నటించిన ఈ బిగ్ యాక్షన్ ఫ్యాక్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. కానీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ దాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్లో నేను ఏదైనా వీడియోస్ చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే అనేది ఆ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక సినిమా సంగతి చెప్పాలంటే వార్ 2 ఒక మంచి యాక్షన్ అండ్ ఎమోషనల్ మిక్స్ మూవీ. అయితే కొన్ని సీన్స్లో ఫ్లో కాస్త మిస్ అవుతుంది, అదే బ్రేక్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. టిపికల్ వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ మూవీస్ లాగే ఉంటుంది. కాకపోతే యాక్షన్ అయిపోయాక ఒక చోట కూర్చొని మాట్లాడుకునే కొంచెం స్లోగా నడిచే సీన్స్ ఉంటాయి, అవి కొద్దిగా ఫేస్ తగ్గిస్తాయి. మిగతా అంతా ఓవరాల్గా అయితే స్టోరీ సాలిడ్గా ఉంది. ఈసారి వైఆర్ఎఫ్ వాళ్ళు పాత టెంప్లెట్ అంటే ఒక ఐఎస్ఐ ఏజెంట్ కావచ్చు, లేదంటే ఇండియన్ రా ఏజెంట్స్, దీనికి సంబంధించి వాళ్ళని కాపాడడం, ఇండియన్స్ని కాపాడడం, ఇలాంటివే కాకుండా అంటే అలాంటివి వాడినా కానీ ఇందులో ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ యాంగిల్ని మాత్రం జోడించారు. అది మాత్రం చాలా పాజిటివ్ అని చెప్పుకోవాలి సినిమాకి. అండ్ అలాగే యాక్షన్ విషయానికి వస్తే సీక్వెన్స్లు దాదాపు అన్ని చోట్ల ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ ఒక F1 రేస్ ట్రాక్లో అదే ఎన్టీఆర్ గారు మనం షార్ట్లో చూసుంటాం, బోట్తో పాటు రోడ్డు మీదకి వచ్చే సీన్ కావచ్చు, అది కొద్దిగా విఎఫ్ఎక్స్ అనేది కొద్దిగా వీక్ అనిపించింది. మిగతా అన్ని చోట్ల మాత్రం విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్బ్, డిఫరెన్స్ కూడా తెలియలేదు, చాలా పర్ఫెక్ట్గా చేశారు. అదొక్క సీన్ మాత్రం పక్కన పెడితే సూపర్గా ఉందని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ కూడా క్లైమాక్స్లో ఉన్న ఎమోషనల్ ట్రాక్ పర్ఫెక్ట్ వర్కౌట్ అయిందండి. అండ్ పవర్ఫుల్గా హృదయాన్ని తాకేలా ఉంది. మొత్తం సినిమా యాక్షన్తో పాటు నిండిపోయింది. అంటే ఫుల్ ఆన్ హృతిక్ రోషన్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, సో వాళ్ళ మధ్య ఉన్న యాక్షన్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, సూపర్బ్గా అవన్నీ ఇద్దరికంటే ఇద్దరు బాగా చేశారు. కానీ అది బలవంతంగా ఇరికించినట్లు కాకుండా స్టోరీలోనే షింక్ అయ్యేలాగా కూడా చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా డల్గా అనిపించింది. అంటే అవి మొత్తం అని కాదు, ఒక 2-3 సీన్స్ అవి కూడా చిన్న సీన్సే, అవి పక్కన పెట్టేయచ్చు. దానివల్ల సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అండ్ అలాగే హృతిక్ రోషన్ గారు ఎంట్రీ మాత్రం సూపర్ అండి. కానీ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుంది, అది హృతిక్ రోషన్ గారి దానికన్నా అదిరిపోయింది. ఫ్యాన్స్కి మాత్రం డబుల్ ఫీస్ట్. ఎన్టీఆర్ గారి బీజిఎం సైతాన్ థీమ్ ఒకటి ఉంటుంది, అంటే సీక్వెల్ లెవెల్లో ఉంటుంది అనమాట. హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్కి బీజిఎం మరింత ప్లాన్ చేశారు. అంటే నాకు అలా అనిపించింది, సూపర్గా ఉంది. అంటే వైఆర్ఎఫ్ మూవీస్లో ఉన్న పాయింట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా వార్ 1 గురించి బేసిక్గా రీక్యాప్ ఇవ్వకపోవడం ఒక చిన్న మిస్టేక్ అనమాట. వార్ 1 కలెక్షన్స్ ఈ సినిమా కొన్ని చోట్ల వస్తాయి, కానీ ముందు పార్ట్ చూడని వాళ్ళకి అవి క్లియర్గా అర్థం కాకపోవచ్చు. అంటే వార్ 1 చూడని వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వార్ 1 ఉన్న సీక్వెల్ని దీంట్లో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ మూవీగా అనిపించింది. సో స్టోరీ లైన్ పరంగా కావచ్చు, ఇద్దరు టాప్ హీరోస్ని పెట్టుకొని అయన్ ముఖర్జీ గారు క్రియేట్ చేసిన విధానం కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, చాలా కంప్లీట్గా డిఫరెంట్ అనిపించింది. చాలా బాగా తీశారు. అండ్ మూవీ ఎండ్లో టైటిల్స్ తర్వాత ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ అనమాట, ఆ టైటిల్ ఎండ్ అయ్యే ముందు అనమాట. చాలామంది వెళ్ళిపోయారు, కానీ నేను చూశాను, కూర్చొని వెయిట్ చేశాను అనమాట. చివరిలో ఒక ఆల్ఫా సీన్ వస్తుంది. అదే నెక్స్ట్ స్పై యూనివర్స్ మూవీలో ఏంటో, అంటే నెక్స్ట్ స్పై ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక హింట్ ఇచ్చారనమాట. సో అలా హింట్ అయితే ఇచ్చారు, అంటే వార్ 3కి కావచ్చు ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారు. సో చాలామంది ఏంటంటే మూవీ అయిపోయిందని వెళ్ళిపోయారు. సో అది చూశాను, అది చాలా బాగుంది. సాంగ్స్ గురించి చెప్పాలని అంటే కనుక సలాం అనాలి సాంగ్ ప్లేస్మెంట్ మాత్రం సూపర్. యాక్చువల్గా ఇలాంటి సాంగ్స్ ఏంటంటే నేను అనుకోవడం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో సాంగ్ అనేది ఇలాంటి సాంగ్స్ చివరిలో పెడతారు మ్యాక్సిమం. కానీ ఇదేంటంటే ఫస్ట్ హాఫ్లోనే వచ్చేసింది సాంగు. కానీ ఇద్దరికంటే ఇద్దరు కూడా డ్యాన్స్ ఇరగదీశారండి, చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. ఎన్టీఆర్ గారి చైల్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి, చిన్నపిల్లాడిగా చేసింది, అది చాలా బాగుంది. హృతిక్ ఎప్పట్లాగే
స్ట్రాంగ్గా చేశారు. కేరా రోల్ పెద్దగా ఏం ఉండదు సినిమాలో, కానీ ఉన్నంతసేపు మాత్రం పర్ఫెక్ట్గా చేసింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ 2 ఆడియన్స్ సెగ్మెంట్స్ను దృష్టిలో పెట్టుకొని బాగా తీశాడు. అలాగే హిందీ ఆడియన్స్ కోసం కావచ్చు, మసాలా యాక్షన్ కావచ్చు, సౌత్ ఇండియన్స్ కోసం ఎన్టీఆర్ గారి ఎలివేషన్స్ కావచ్చు, ఈ రెండింటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఆయన. అండ్ బీజిఎంలో ఎన్టీఆర్ సీన్స్కి ఇచ్చిన థీమ్ సూపర్ అండి, అసలు చాలా బాగా అనిపించింది, అవుట్ స్టాండింగ్ ఉంది. సాంగ్స్లో కొన్ని యూనివర్సల్ ఫీలు ఇస్తే కొన్ని మాత్రం పక్కా బాలీవుడ్ టచ్ అయితే ఉంది. అంటే మనం తెలుగు వాళ్ళం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సాంగ్స్లో, మనం ఇంకా హైప్ కావాలి ఆ సాంగ్స్లో, బీజిఎమ్స్ కావచ్చు, ఏంటంటే అలా కావాలనుకుంటాం. కాకపోతే ఏంటంటే కొద్దిగా బాలీవుడ్ టచ్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా అయితే మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఆ తర్వాత ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, యాక్షన్ లవర్స్ కావచ్చు, లేదంటే హృతిక్ ఫ్యాన్స్ కావచ్చు, అందరికీ కూడా సూపర్గా ఫిట్ అయిపోద్దండి. అంటే చాలా బాగుంది మూవీ అయితే. థియేటర్కల్గా సూపర్ విజన్ అండి, అది చాలా బాగా తీశారు. సో మీరు కూడా థియేటర్కే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి మూవీని. సో నాకైతే మూవీ అయితే బాగా అనిపించింది. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే కనుక అవుట్ ఆఫ్ 5 అయితే నేను 4.25 అయితే ఇస్తానండి. మీరైతే ఎంత రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారు? మీకు మూవీ ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే కనుక మీకు మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.